అండ్ ఈరోజు ఎనర్జీ అయితే బాగా సూపర్గా ఉంటుంది. బట్ నా స్లీప్ లాస్ట్ నైట్ అయితే నేను సరిగ్గా కొనుక్కోలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో 100 days ఛాలెంజ్ అయితే చేద్దామని అనుకుంటా. నా చేతిలో నరాలు కూడా లేదు సరిగా. 13%కి నరాలు అందేయడంతో ఉండాలి. చూడండి, నా చేతిలో నరాలు కూడా లేదు. ఈ 100 days ఛాలెంజ్లో మన టీషర్ట్లు అంతా ఫుల్ టైట్ అయిపోవాలా. ఇటంటే సినిపోవా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే జిమ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే వచ్చి ఇక్కడ జిమ్లో అయితే జాయిన్ అయ్యాడు. వెల్కమ్ టు ఇది చూబ్లాగ్స్. ఈరోజు బ్లాగ్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనం అయితే ఎక్కడ ఉన్నామంటే జిమ్కి అయితే వచ్చాం. సో టైం అయితే వచ్చేసి 5:30 అయితే అవుతుంది. సో నేనైతే 5కి వచ్చా. ఏం చేద్దామంటావు మరి? వార్మప్ చేసి సో ఇప్పుడైతే మనం వ్రాథెక్స్ అయితే తాగాలి గైస్. ప్రీ వర్కౌట్ మంచిది. మై ఫేవరెట్. పులుపు గైస్. నేనైతే మజల్ ప్లేస్ వ్రాథెక్స్ అయితే వాడతాను. ఫ్రూట్ ఫ్యూరీ ఫ్లేవర్ గైస్. ఎక్స్ట్రాడినరీగా ఉంది కానీ కొంచెం పులుపు. కానీ ఇదైతే నాకు ఫేవరెట్ గైస్. ఇదైతే నా ఫేవరెట్ ఫ్లేవరు. నేను కోల్డ్ ఫ్రోస్ట్ వాడా, నాకు అంత అనిపించలే. బట్ ఇదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఇప్పుడైతే దీన్ని తాగేస్తాం. ఇప్పుడు రండి వర్కౌట్ని అయితే క్రష్ చేద్దాం. సారీ చెప్పేది అయితే మర్చిపోయాను. ఈరోజు నా వర్కౌట్ వచ్చేసి చెస్ట్, షోల్డర్స్, ట్రైసెప్స్, పుష్ లెగ్స్ అండ్ ఇదైతే తాగేసాం మాకు. సో ఇంకెళ్ళి వర్కౌట్ని అయితే క్రష్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడే నా వర్కౌట్ అయితే అయిపోయింది. పుష్ వర్కౌట్ అయితే అయింది. చెస్ట్, ట్రైసెప్స్, షోల్డర్స్ ఇదైతే నేను వర్కౌట్ చేశా. అండ్ ఈరోజు ఎనర్జీ అయితే బాగా సూపర్గా ఉంటుంది. బట్ నా స్లీప్ లాస్ట్ నైట్ అయితే నేను సరిగ్గా కొనుక్కోలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో స్లీప్ క్వాలిటీ బెటర్గా ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయితే చేయొచ్చు, ఇంకా హెవీ పుష్ చేయొచ్చు. బట్ నేనైతే తాగిన వ్రాథెక్స్కి ఇంకా ఎనర్జీ అయితే నా బాడీలో ఇంకా ఉంది. బట్ ఎనర్జీ అల్టిమేట్గా ఉంది. సో బాగానే పుష్ చేశా. అండ్ గైస్ మనం అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే తీసుకుంటా ఉన్నాం అన్నమాట. సో ఎంతకాలం అని మీరు కూడా ఈ పుష్ పుల్ ఇవే చూస్తూ ఉంటారు. సో మనం అయితే ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాం అన్నమాట. మంచిది. అంటే ఇదే నా ఫస్ట్ ఛాలెంజ్ ఈ యూట్యూబ్ జర్నీలో. సో నేనైతే 100 days ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. సో నేనైతే మీరు లాస్ట్ బ్లాగ్ చూసుకున్నట్టయితే 29 kgs ఉండే నా మజల్ 28 వచ్చింది. అది వెయిట్ 62 ఉండే 57 అయితే వచ్చింది. అది ఫ్యాక్ట్ బట్ ఎక్సలెంట్గా రిమూవ్ అయింది. 17.8 నుంచి 13.0కి. బట్ ఇప్పుడైతే నేను 100 days ఛాలెంజ్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఒకే ఒకసారి కూడా నేను సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ అయితే తేలేదు. వస్తే 12, 11 అంతే. 11 కూడా ఎప్పుడు చేయలేదు. 12, 13 ఇంతే గైస్. మళ్ళీ బల్క్ చేస్తా అండి. 19% బాడీ ఫ్యాట్ అయిపోయింది. మళ్ళీ కట్ చేస్తా అండి. మళ్ళీ 12 ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? మళ్ళీ బల్క్ అట్టుండే. సో అందుకని నేనైతే ఇప్పుడు సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ చేద్దామని అనుకుంటున్నాను ఇన్ 100 days. చూడండి మీకు చూపిస్తాను. నా చేతిలో నరాలు కూడా లేదు సరిగా. 13%కి నరాలు అందేయడంతో ఉండాలి. చూడండి, నా చేతిలో నరాలు కూడా లేదు. సో 13% చాలా లో. బట్ నాకైతే ఇంకా నరాలు అయితే రాలేదు. సో సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్కి అయినా నరాలు మొత్తం వస్తుందా లేదని చూద్దాము. నాకైతే చూడండి షోల్డర్స్లో వెయిన్స్ కూడా లేదు నాకు. 13% చాలా లో. చాలా బాధగా ఉండేది. నాకైతే పొట్ట దగ్గర అంతా ఫుల్ ఫ్యాట్ అయితే ఉంది. సో ఈ 100 days 3 monthsలో నేనైతే ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలా అనుకుంటున్నాను. ఇదంతా నరాలు వేసుకుని. సో మనమైతే ఫుల్ స్ట్రెట్టెడ్గా అయిపోయాం. సో ఈరోజే డే 1 గైస్. ఈరోజు నుంచి మనం స్టార్ట్ చేస్తాం. ఈరోజు డే 1. ఇంకొక 100 days వరకు మనమైతే బయట ఏమి తినేట్టుగా. సో ఇంట్లో హోమ్ వర్కౌట్, ఫుల్ ప్రోటీన్. అండ్ నేనైతే 2 weeksగా బయట తిని మజల్ లాస్ అయింది. ఫ్యాట్ పెరగాలి కానీ తగ్గిండాలి. ఇదేమో తెలియదు నాకు తెలిసి.
నాకు తెలిసి ఏమైంటుందంటే 17% ఉండేది, నాకు ఇంకా 12% పోయిందేమో. సో మనం తిని వల్ల 13% అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయలేదు, మనమైతే ఫ్యాట్ని అయితే ఫుల్ రెడ్యూస్ చేసి ఫుల్ కట్స్ చేసి 3 monthsలో ఫుల్ స్ట్రెడ్ లుక్లోకి వచ్చేస్తాం. సో ప్రతిరోజు నేనైతే మీకు పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. సో వ్లాగ్ని అయితే మిస్ చేయకుండా చూస్తూ ఉన్నాండి. ఇప్పుడైతే మనం ఇంటికి అయితే వెళ్ళాలా. సో గైస్ మనమైతే ఈరోజు మజల్ ప్లస్ టీషర్ట్ అయితే వేసుకొచ్చాం. అండ్ మజల్ ప్లస్ టీషర్ట్ మనం బొక్క పెట్టిన టీషర్ట్ గైస్. మజల్ ప్లస్ టీషర్ట్ అనడానికి మనం బొక్క పెట్టిన టీషర్ట్ చూడండి, మా మమ్మీ ఇదైతే స్టిచ్ అయితే వేయించింది. సో ఇదైతే అట్టే కనిపిస్తుంది. సో ఏం చేయను అయినా అది మార్క్ ఉంది గైస్, చూడవచ్చు మార్క్ అయితే ఉంది. సో ఈ 100 days ఛాలెంజ్లో మన టీషర్ట్లు అంతా ఫుల్ టైట్ అయిపోవాలా, ఇటు అంటే సినిపోవాలి. ఈ 100 days ఛాలెంజ్లో టీషర్టే టైట్ అయిపోవాలి గైస్ అన్నంత. మెయిన్గా గైస్ నాకు నరాలే లేదు గైస్, అదే బేచారు. 13% అంతా నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసా, రీసెర్చ్ అంతా ఫుల్ నరాలు ఉంది. నాకు 13% వచ్చాక సో ఒకసారి జీరో అంటే చేస్తే నేను చచ్చిపోతాను. సో మనమైతే ఒక సింగిల్ డిజిట్ గైస్, ఓ 5 అంతా కూడా కష్టం గైస్. ఒక 6, 7, 8 అటు ఉంటే చాలు. ఈ 3 monthsలో ఒక 6% ఉన్నా కూడా చాలు గైస్. ఇప్పుడు 13 అయితే ఉంది, 3 monthsలో ఒక 6% ఉన్నా క్రేజీగా ఉంటుంది. టీషర్ట్ ముందు టైట్ అయిపోవాలి, ఇంకో కొత్త టీషర్ట్ కొనాలి. ఎందుకంటే ఇది బొక్క అయిపోయింది, లేదా మా మమ్మీ తీసే టీషర్ట్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో. టైట్ అయిపోయింది అంటే మా ఇంట్లో తీస్తారు గైస్, లేదంటే తీసిరు. ఈ జిమ్లో లైట్లు పనిచేసేలే, ఇంకా లిఫ్ట్ కూడా పనిచేసేలే. మనం ఏదో ఫిట్గా ఉంటాం, మనం దిగుతాము. కొంచెం పెద్ద వాళ్ళు ఎలా వస్తారు, దిగు నషే కొను. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా ఫ్రెండ్ అయితే వచ్చాడు. సో అతనైతే నా జిమ్కి అయితే జాయిన్ అవుతాడంట. రండి పదం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే జిమ్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే వచ్చి ఇక్కడ జిమ్లో అయితే జాయిన్ అయ్యాడు. ఫస్ట్ 3 months కడదాము అని వచ్చాడు, 6300. అక్కడ రిసెప్షనిస్ట్ క్యూట్గా నైస్గా మాట్లాడితే మా వాడికి 1 year ఏంటి బాబా అన్న ఇంకోసారి అయితే కట్టించేసింది. 3 monthsకి 6300 అంట. ఆ అమ్మాయి నైస్గా మాట్లాడేసి 10,000 500 అయితే కట్టించుకునేసింది. ఇప్పుడైతే రేపు నుంచి అయితే మన ఛాలెంజ్లో మనకే ఏం తెలియదు, మనం నమ్ముకొని ఇంకో నాకే ఏం తెలియదు. 2 yearsలో మనకి నేర్చుకునేది ఏం లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేర్చుకునింటే నేనే సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ పెట్టేటుండే. కానీ మా మమ్మీ వస్తాను అంటారు ఎప్పటి నుంచి. మంది అయితే 100 days ఛాలెంజ్ అయితే ఈరోజు day 1. సో ఇంకొక 99 daysలో నేనైతే సింగిల్ డిజిట్ బాడీ ఫ్యాట్ తప్పిస్తాను గైస్. హార్డ్ వర్క్ చేయాలి గైస్. అండ్ గైస్ నేనైతే ఈరోజు ఎంత స్టెప్స్ చేశాను అనేసి అయితే స్టైల్లో వేస్తాను, అది చూడండి. అండ్ ఈరోజు బ్లాగ్ని అయితే ఇక్కడికి ఏం చేస్తాను. అండ్ ఇంట్లో ఎప్పుడెప్పుడు ఈ బ్లాగ్ ఏం చేద్దామనే ఉండే. మా ఇంట్లో మా డాడీ ఉండే, ఎటో వంశీ పిలిచి బయట తోడుకు చేశాడు. లేదని అంటే ఈ బ్లాగ్ రేపు తల్లారికి ఎండ్ చేస్తాను. సో ఇంకా మా ఇంట్లో చెప్పనే లేదు. మా మమ్మీకైనా తెలుసు, మా డాడీకి ఏం తెలియదు. సో గైస్ నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడికి ఏం చేస్తాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కావచ్చండి. నచ్చకపోతే నెక్స్ట్ వీడియో వచ్చి చూడండి. బాయ్ గాడ్.